ఓకే అండి, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఈ సీజన్ కి తగ్గట్టుగా ఏం చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తున్నారు? సమ్మర్ లో మంచి కూల్ గా చేస్తున్నానండి. సమ్మర్ లో కూల్ గా ఏంటది? సేమియా ఫలూదా. ఓ, సేమియా ఫలూదా. సో ఫలూదా చక్కగా మనకి సమ్మర్ లో చాలా బాగుంటుంది, అంటే అలా గ్లాసులు తాగేయచ్చు హ్యాపీగా. సో సేమియాతో చేస్తున్నారు మీరు? అవునండి. ఓకే, మరి సేమియా ఫలూదా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సేమియా ఫలూదా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఐస్ క్రీమ్ అరకప్పు, పచ్చికోవా పావు కప్పు, సేమియా అరకప్పు, కాచిన పాలు 1/2 లీటర్, బాదం పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జా గింజలు 2 టీ స్పూన్లు, తరిగిన బాదం కొద్దిగా, రోజ్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, పంచదార పావు కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి, సో ముందుగా మనం సేమియా ఉడికించుకున్నాం. ఓకే, ఫస్ట్ సేమియా ఉడికించుకోవాలా? అవునండి. సో అయితే ఈ సేమియా ఉడకాలా ఫస్ట్? ఇది ఉడికేంతలోపు మనం మిగతా ప్రాసెస్ కూడా చేసుకుందాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా పంచదార వేసి సేమియా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పాలు, ఓకే, సో కాచి చల్లార్చిన పాలు, దీంట్లో పంచదార, పచ్చికోవా, బాదం పొడి, అలాగే జీడిపప్పు. సో ఇది నేను మిక్సీ పట్టేస్తాను. ఇది కూడా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా సరిపోతుంది. సో మామూలుగా ఏంటంటే మనం సేమియా ఉడికించిన తర్వాత దాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం చల్లగా చేసుకోవాలి. అవునా? సో దాన్ని ముందుగా రెడీ చేసి పెట్టేసి, అంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టేసాను. సో ఉడికించి చల్లార్చిన సేమియా. ఓకే, ఇప్పుడు సర్వ్ చేసుకోండి. స్పూన్ ఇస్తారా? సో గ్లాస్ లో ముందుగా మనం పంచదార వేసి ఉడికించుకున్న సేమియా. సో మనకి సేమియా అడుగున సెటిల్ అవ్వాలి. సో దీంట్లో నానబెట్టిన సబ్జా గింజలు, సో దీంట్లో రోజ్ సిరప్ అండి. సో ఇది మనకు బజార్లో దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రోజ్ వాటర్ దొరుకుతుంది కదా, సో రోజ్ వాటర్ని తీసుకొని మనం సో దాంట్లో సరిపడా పంచదార వేసేసి, దాంట్లో దేశీ వెరైటీ గులాబీ రేకులు ఉంటాయి కదా, సో వాటిని వేసేసి మనం కొద్దిగా వాటర్ పోసి బాగా మరగబెట్టిన తర్వాత అది కొంచెం చల్లారాక మనం వడగట్టేసుకొని సపరేట్ చేసుకోవాలి. సో కొంచెం కలర్ రావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకుంటే మనకు రోజ్ సిరప్ రెడీ అయిపోతుంది. కలర్ అవసరం లేదు అనుకుంటే మిగతా ప్రాసెస్ చేసి నేచురల్. బట్ అంటే రోజ్ అన్నప్పుడు కొంచెం ఫలూదా అంటేనే చక్కగా కలర్ బాగుంటుంది. yes, సో అలా ఇంట్లో రెడీ చేసుకోవాలి. ఓకే, లేదు అంటే కనుక చక్కగా రోజ్ సిరప్ మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుందంట, అది కూడా వాడుకోవచ్చు. అంటే మామూలుగా మనం కొన్ని స్క్వాషెస్ అలా చేసుకున్నప్పుడు చేసుకుంటాం కదా, పంచదార కొంచెం అంటే పాకం లా చేసేసి, సో అలా చిక్కగా రావాలి. ఓకే, సో దీంట్లో పైనుండి కొద్దిగా రోజ్ సిరప్ గార్నిష్ లాగా, ఓకే, కొద్దిగా బాదం అండి. ఓకే, తినొచ్చు, తాగవచ్చు. వావ్, చూసారు కదండి, చక్కగా సేమియా ఫలూదా ఇంట్లో ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు. మరి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా ఫలూదా తయారు చేసే విధానం: ముందుగా సేమియాలో కొద్దిగా పంచదార వేసి ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో కాచిన పాలు పోసి పచ్చికోవా, బాదం పొడి, జీడిపప్పు పొడి, పంచదార వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లో ముందుగా ఉడికించిన సేమియా వేసి పైనుండి పాల మిశ్రమం పోసుకోవాలి. దీనిపై నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ సిరప్, ఐస్ క్రీమ్ వేసి చివరిగా తరిగిన బాదం, రోజ్ సిరప్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా ఫలూదా రెడీ.